ఇలా నొక్కుతుంటే గీ వస్తుంది ఇందులో నుంచి. పన్ బజ్జీ అండ్ కొత్తిమీర బజ్జీ చూపించబోతున్నాను. ఈ రోజు మేము ఒక కొత్త రకమైన గేమ్ ఆడడానికి వచ్చాం ఫస్ట్ టైం. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకి వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ పార్ట్ 4 అన్నమాట. ఇందులో మీకు ఒక యూనిక్ బజ్జీ అయితే చూపించబోతున్నాను. అండ్ దాంతో పాటు మన వైజాగ్ లోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టిఫిన్ షాప్ అండ్ మన రాజమౌళి గారికి కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చుతుంది. ఆల్రెడీ ట్వీట్ కూడా వేశారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. గైస్, మీరు నార్మల్ గా బ్రెడ్ బజ్జీ తినుంటారు, లేకపోతే అట్టికాయ బజ్జీ తినుంటారు, ఇవన్నీ తినుంటారు. కానీ ఈ రోజు మీకు పన్ బజ్జీ అండ్ కొత్తిమీర బజ్జీ చూపించబోతున్నాను. యూనిక్ గా ఉంటది. నేను కూడా ఇప్పుడు ట్రై చేయలేదు కొత్తిమీర బజ్జీ. పదండి వెళ్ళి చూద్దాం. సో మనకి ఇది వచ్చేసరికి జీవీఎంసీ డంప్ యార్డ్ కి ఆపోజిట్ లోనే ఉంటది అనమాట ఇక్కడ. సో ఈ షాప్ కి అయితే వచ్చేసాం. ఇది పన్ బజ్జీ. లోపల మసాలా పెడతారమ్మా. ఆలూ కర్రీ. ఆలూ కర్రీ అంటే క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు అన్నీ ఉంటాయి. ఆకుకూరలు అన్ని రకాలు ఉంటాయి. ఓకే, ఆకుకూర తప్పించి అన్ని ఉంటాయి. ఇది వచ్చేసరికి కొత్తిమీర బజ్జీ కోసం. ఇది వచ్చేసరికి కొత్తిమీర బజ్జీ అనమాట. ఇది బన్ బజ్జీ. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. నార్మల్ గా కొత్తిమీర కట్ ని ఆ బ్యాటర్ లో ముంచేసి డీప్ ఫ్రై చేసేసారు. తర్వాత దాన్ని మళ్ళీ ముక్కలుగా కట్ చేసి మళ్ళీ డబుల్ ఫ్రై చేశారు అనమాట. అవుటర్ లేయర్ మంచి క్రిస్పీగా వచ్చి లోపల మనకి కొత్తిమీర ఉంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇక్కడ పైన మనకి మొత్తం మురీలు, పల్లీలు, ఉల్లిపాయలు, కొద్ది మసాలా ఇవన్నీ యాడ్ చేశారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. మంచి క్రిస్పీగా బాగుంది. పైన మసాలా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంది, యూనిక్ గా ఉంది. బన్ బజ్జీ టేస్ట్ చేద్దాం. ఇంకో మధ్యలో మనకి పొటాటో ఈ స్టఫింగ్ పెట్టారు చూసారా, అది ఇది బాగుంది. కొత్తిమీర బజ్జీ కానీ నాకు ఈ బన్ బజ్జీ నచ్చింది. కొత్తిమీర బజ్జీ అయితే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అంటే అందరికీ నచ్చుతుందని చెప్పలేను, యూనిక్ గా ఉంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు, అంతే. బాగుందా? సో గైస్, ఇప్పుడు మనం వైజాగ్ లో ఒక మంచి చికెన్ రోల్ తినడానికి మన ప్యాంట్ లోంచి పక్కన ఉన్న ఫుడ్ స్ట్రీట్ కి వచ్చామన్నమాట. ఏంటి ఏంటి గోల? సాఫ్టీ ఫస్ట్ గురు. ఏంటి గుంటలా కలగవుతున్నావు? సాఫ్టీ ఫస్ట్ గురు ఫస్ట్ రోల్ తిన్నాక తిందాం. ఇగో మనం కోల్కతా రోల్ దగ్గరికి వచ్చాము ఇక్కడికి. సో గైస్, మనమైతే ఒక డబుల్ ఎగ్ చికెన్ రోల్ తీసుకున్నాం అనమాట. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 100 రూపాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. రోల్ తినేసాను కానీ ఇందాక సాఫ్టీ తినిన తర్వాత నాకు కూడా తినాలనిపిస్తుంది. నా రోల్ నువ్వే తినేస్తున్నావు. సాఫ్టీ పట్టరా వెళ్ళి. నువ్వెందుకు వీడియో తీస్తున్నావు? నువ్వు నా గురించి కొనకపోయినా నేను నీ గురించి కొన్నాను గురు. ఓ ఇదే సొల్లు తెచ్చాడు గైస్. తీసుకో, పండగ చేసుకో. ఈ సాఫ్టీ ఏ ఇత్తం తెచ్చాడో కానీ మెల్ట్ అయిపోతుంది అసలు. ఎందుకన్నా డిమార్ట్ దగ్గర సాఫ్టీ చాలా బాగుంటుంది. ఈ రోజు మేము ఒక కొత్త రకమైన గేమ్ ఆడడానికి వచ్చాం ఫస్ట్ టైం. మీరు నార్మల్ గా టేబుల్ టెన్నిస్ ఆడుంటారు, లేకపోతే టెన్నిస్ ఆడుంటారు. ఇదేంటంటే ప్లాస్టిక్ బాల్, ఒక చిన్న బ్యాట్. టేబుల్ టెన్నిస్ కి టెన్నిస్ బ్యాట్ కి మధ్యలో ఉంటది. పేరు వచ్చేసరికి పికిల్ బాల్ అంట. అంటే పచ్చడి బాల్ కాదు, పికిల్ బాల్. ఇంటర్నేషనల్ కంట్రీలో బాగా ఎక్కువ ఆడతారంట. సో ఇవన్నీ ఇక్కడ రూల్స్ ఉంటాయి అనమాట. మీకు గేమ్ రాదని చెప్పి ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తారు. అందుకే ఈ రూల్స్ అన్ని చదువుకోండి, ఆడుకోండి. మేమైతే రెడీ అయ్యాం, ఆడుకుంటాం. ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాల్ బయటకి వెళ్ళకుండా. రూల్స్ తెలుసా నీకు? నైస్ రా. బాగా ఆడు. బాల్ అటువైపు పంపాలి. బాల్ అటువైపు పంపాలి గురు. ఏంటి కొత్త గేమ్ ఆడడం రాదు. షటిల్ అది 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 కాదు గురు. అబ్బో డబల్ టచ్ లేదమ్మా, సింగిల్ టచ్ లోనే పంపించాలి బాల్. ఈ టైల్స్ కాదు, రబ్బర్ టైల్స్ ఇది. అది ఇండియాకి వరల్డ్ కప్ తెస్తాడంట పికిల్ బాల్ లో. బాల్ అటువైపు పంపలేకపోతున్నాడు కానీ చేపలు పడుతున్నాడు కింద. ఈ బాల్ చూడండి ఎన్ని బొక్కలు ఉన్నాయి. మరి పికిల్ బాల్ అంటే అదే, పిక్ చేసుకోవాలి. పికిల్ అది
రాని గేమ్ లో గెలవడమే వీరుడు లక్షణం. ఒక పాయింట్ తెచ్చారు చూడు, ఎంత అడావిడి చేస్తాడు. ఇద్దరు వీరులు విత్ సింగిల్ వీరుడు. లైఫ్ లోని సింగిలే, ఆటలోని సింగిలే. ఏంటో వాళ్ళిద్దరు లైఫ్ లోని మింగిలే, మేము లైఫ్ లోని సింగిల్. నిజంగా ఆటలో కూడా సింగిల్ చేస్తారు గైస్. నాకు వీళ్ళందరూ కావాలని హేళన చేస్తున్నారు గైస్. మేము డబల్ ఆడతాం, మీరు సింగిల్ ఆడండి అని అంటున్నారు గైస్. ఏంటిది? ఎప్పటికీ ఇలా సింగిల్ గానే ఉండిపోవాలా మేము? సర్లే గురు, మీ ఇద్దరిని నేను ఓడిచ్చేస్తా గురు. సింగిల్ వీరులు కథలు చూపిస్తాను మీకు. సో గైస్, పచ్చడి బాల్ అదే పికిల్ బాల్ గేమ్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేసాం. చాలా కొత్తగా అనిపించింది. సో ఇప్పుడైతే మనం టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. వైజాగ్ లోని వన్ ఆఫ్ ద ఫేమస్ టిఫిన్ స్పాట్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది గురు? బట్ నా చిన్నప్పుడు అంటే నేను స్కూల్ కి వెళ్లే టైం నుంచి ఉంది. అప్పుడు టిఫిన్ తీసుకునేవాడిని ఇక్కడ. సో ఇది వచ్చేసరికి మన రాజమౌళి గారికి కూడా వైజాగ్ లో ద ఫేవరెట్ టిఫిన్ స్పాట్ అంట. ఆల్రెడీ దీని మీద ట్వీట్ చేశారు. అదేంటంటే వెంకటాద్రి వంటిల్ అనమాట. ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం, వెళ్ళి మాట్లాడతాం. గైస్, మనం వెంకటాద్రి వంటిల్ దగ్గరికి వచ్చాం. సో ఇది వచ్చేసరికి మనం సిరిపురంకి దగ్గరలో ఉంటది. టీమ్ స్టోన్ పక్కనే ఉంటది వెంకటాద్రి వంటిల్లు. సో పదండి, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళేసి దోశలు, ఇడ్లీలు ఇంకా ఏముంటే అది చాలా ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. ఆ పైన చూసావా డిజైన్? డోర్ ఓపెన్ చేసేది భలే ఉంది. వెంకటాద్రి వంటిల్లు ఆ డోర్ చూడండి, ఓపెన్ చేయి, లోగో భలే ఉంది. సో ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ ఉంది, ఇక్కడ పార్సల్ కౌంటర్, ఇది లోపల సీటింగ్ అనమాట. ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, చనా బొట్టూర ఇవన్నీ తీసుకున్నాం. గైస్, ఒక సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్నాం. మావాడు ఎక్కడికి వెళ్ళినా సాంబార్ ఇడ్లీ తింటాడు. వేసారు, కారం వేసారు, మంచిగా కొబ్బరి చట్నీ, సాంబారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇక్కడ సాంబార్ పోసుకొని తాగేస్తున్నాడు. అంతంత పోసుకొని తాగుతున్నావు. ఇప్పుడు రెండో జగ్గు ఇది. గైస్ ఇది చూడండి, ఇలా నొక్కుతాను. ఈ అమ్మో ఎంత గీ వస్తుంది చూడండి. ఇలా నొక్కుతుంటే గీ వస్తుంది ఇందులో నుంచి. గీతో సమోసా చేయాలా? అమ్మో, కొద్దిగా కొబ్బరి చట్నీలో ముంచుకొని, కొద్దిగా టమాటా చట్నీలో ముంచుకొని టేస్ట్ చేస్తాం. బీఫ్ ఫ్లేవర్ మాత్రం గట్టిగా ఉంది. ఈ వేడి వేడి సాంబార్ ఇడ్లీలో కొద్దిగా ఇలా కొబ్బరి చట్నీ వేసుకొని అలా తీస్తే సాంబార్ బాగుంది. వేసిన సాంబార్ అంతా తాగేసాడు. మళ్ళీ ఇంకోసారి తాగడానికి ఒక బకెట్ సాంబార్ అగోండి. ఎంత తాగుతావు గురు సాంబార్? నన్ను అన్నాడు గురు, వేసారు గురు ప్రేమతోని. నాకేస్తే మాత్రం తాగడం, నీకైతే ప్రేమతో వేస్తారా? కోపంలో తీస్తున్నావు కదా. ఎన్ని టిఫిన్లు వచ్చిన సాంబార్ ఇడ్లీ స్థానం వేరు, మార్చలేదు. మరి అందుకే ఎక్కడికి వెళ్ళినా మరి సాంబార్ ఇడ్లీ తింటాం, స్మూత్ గా తాగేస్తాం. ఇట్టు సాంబార్ ఇడ్లీ మామూలుగా చూడు. సాంబార్ ఎంత బాగుందంటే వేడికి ఇలా దిగుతుంది, భలే ఉంటుంది గురు సాంబార్ ఇడ్లీ. మీలో సాంబార్ ఇడ్లీ లవర్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో గైస్, టిఫిన్ అయితే తినేసాం. అదనమాట సంగతి. ఈ వెంకటాద్రి వంటిల్లో మీలో ఎంతమంది టిఫిన్ ట్రై చేశారో కింద కామెంట్ లో చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. అండ్ దాంతో పాటు మీ ఫేవరెట్ టిఫిన్ షాప్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఎలానే సపోర్ట్ చేస్తున్నాండి. ఇంకా చాలా మంచి సిరీస్ అయితే వస్తాయి. ఈ వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.